నటి పూనం గౌర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోయిన్గా కెరీర్ మొదలుపెట్టిన ఈమె ఆ తర్వాత సహాయక పాత్రలో కనిపించి మెప్పించారు. ఆ తర్వాత సినిమాలకు దూరమైన పూనం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన కామెంట్స్తో వైరల్ అవుతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనపై వచ్చిన తప్పుడు వార్తల గురించి ఎమోషనల్ కామెంట్ చేశారు. మరోసారి తన మాటలతో అక్రాస్ సోషల్ మీడియా వైరల్ అవుతున్నారు. సోషల్ మీడియా తనను ఎలా తప్పుగా చిత్రీకరించిందో, రాజకీయ వర్గాల నుంచి తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి పూనం తన రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. చేనేత వస్త్రాలపై 0 GST తొలగింపు కోసం జాతీయ స్థాయిలో 97 మంది ఎంపీల సంతకాలను సేకరించారని, కానీ తనను కేవలం ఒక పార్టీ ఎంపీగానే అందరూ చూశారని ఆమె వాపోయారు. తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని, ఏ పార్టీతో తనకు సంబంధం లేదంటూ స్పష్టం చేశారు. తన పెళ్లి అయిపోయిందని, అబార్షన్ కూడా అయిపోయిందంటూ సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు వార్తలకు తాను షాక్ అయినట్టు చెప్పుకొచ్చారు. అంతేకాదు ఓ ప్రముఖ లీడర్తో తనకు లింక్ పెట్టి ఏకంగా పెళ్లి చేశారని, ఆయనతో పిల్లలు కూడా ఉన్నారంటూ వార్తలు పుట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు పూనం. వాళ్ళు అనుకున్నట్టే ఒక రాజకీయ పార్టీతో లేదా ఆ పార్టీ టాప్ లీడర్తో సన్నిహితంగా ఉంటే తన జీవితం ఇంత కష్టంగా ఉండేది కాదు కదా అంటూ ప్రశ్నించారు. తనపై వస్తున్న తప్పుడు వార్తలు తనకు పెద్ద ట్రామాను కలిగిస్తున్నాయని, ఆ ప్రభావం తన కుటుంబం మీద పడుతున్నాయంటూ ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలోనే తన అమ్మమ్మ హార్ట్ అటాక్ వచ్చిందని, అప్పుడు తాను గిల్టీగా ఫీల్ అయినట్టుగా చెప్పుకొచ్చారు పూనం.